అందరికీ నమస్కారం. మన సమాజంలో ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే దాని గురించి మంచి మాట్లాడే కన్నా చెడు మాట్లాడేవాళ్ళు పెరిగిపోతున్నారు. లైక్ ఎలాగంటే శుభం పెలకరా పెళ్లి కొడక అంటే ఆ పెళ్లి కూతురు ముందు ఎక్కడా అన్నట్టు కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉన్న సొసైటీలో అలాగే ఉందన్నమాట. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మళ్ళా చెప్తాను, ఈరోజు సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనగానే ఎవడో వచ్చాడు జ్యోతిష్యం పేరుతో వాళ్ళు విడిపోతారు అది ఇది అంట. నయనతార విఘ్నేష్ శివన ఎవరు అతను ఆమె భర్త అప్పుడు అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఓరే దీని అమ్మ జీవితం, అరే జరుగుతుంది పెళ్ళిరా, జరిగింది ఎంగేజ్మెంట్ రా, అస్సలు ముందు వెనక ఆలోచనలా ఫేమస్ అవ్వాలి, అవతల ఉన్న సెలబ్రిటీలు వాళ్ళ గురించి నోటికి వచ్చి చెప్పేస్తా అలా తయారైపోయారు. మన దరిద్రం మన దౌర్భాగ్యం కొద్దీ యూట్యూబర్లు ఏం చేస్తున్నారు, ఇలా చెప్పే వాళ్ళని ఫేమస్ చేసేస్తున్నారు. దాంతో వాళ్ళు ఇష్టం అయిపోయింది. అందుకేనేమో విజయ్ దేవరకొండ రష్మిక మాత్రం చాలా నెలలుగా డేటింగ్లో ఉన్న వాళ్ళు ఒక సపరేట్గా దాన్ని ఏం చెప్పాలో టూర్స్ వెళ్ళినా ఏడన్నా రిసార్ట్స్కి వెళ్ళినా పర్సనల్ పిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు రివీల్ అవ్వాలా. ఎస్ వీఆర్ ఇన్ డేటింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు మ్యారీ ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. బట్ అకస్మాత్తుగా నిన్న శుక్రవారం రోజు విజయ్ దేవరకొండ ఇంట్లో సన్నిహితుల సమక్షంలో రష్మికది విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక్కడ మరల గతంలో నరేష్ పవిత్ర లోకేష్ ఉన్నారు కదా, పవిత్ర వాళ్ళది ఇలాగే పెళ్లి జరిగింది అన్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఏంట్రా అని చూస్తే రెండు విధాలుగా నరేష్ బయటకు వదిలాడు. ఒకటి నిజంగానే పెళ్లి జరిగింది, ఇప్పుడు ఎవరేమంటారు చూస్తా అన్నట్టు. ఎందుకు ఆయనకు రెండో భార్య మూడో భార్య ఉన్నారు, వాళ్ళతో విడాకులు అవ్వాలా ఇంకా. తర్వాత ఇది సినిమాలో సెట్టు, సో సినిమాలో షూటింగు ఏంటి ఇప్పుడు అని చెప్తాడు. సో తాను అనుకున్నట్టుగా అఫీషియల్గా పెళ్ళి అయిపోయినట్టే, బట్ బయట వారికి సంబంధించి అన్అఫీషియల్గా పెళ్లి కానట్టే. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మికకు సంబంధించి అలా ఏమైనా చేశారంటే అవసరం అసలు ఏముంది? రష్మిక ఏమన్నా మ్యారేజ్ అయ్యి డైవర్స్ కూడా ఉందా? లేదే, చిన్నపిల్లే, పెళ్ళే కాల. రక్షిత్ శెట్టి ఐ థింక్ సో అతనితో గతంలో ఎంగేజ్మెంట్ అయింది, ఆ తర్వాత వద్దనుకున్నారు. ఎవరి దగ్గర వాళ్ళు. అప్పటి నుంచి కన్నడంలో ఉన్నటువంటి కొంతమంది ఆమె మీద కొంచెం గట్టిగానే కోపంగా ఉంటూ ఉన్నా, బట్ ఆమెను ఎవరు అనొద్దు అని చెప్పేసి రక్షిత్ శెట్టే చెప్పాడు. తన కెరీర్ అంటూ ఎదుగుతుంది, అలాంటి మూమెంట్లో ఆమెను ఎప్పుడు వెనకలాగొద్దు మీరు అని చెప్పేసి ఆమె ఓపెన్గానే చెప్పింది తాను అసలు ఏం సాధించాలనుకుంటున్నాను, ఏం కావాలనుకుంటున్నాను, తన లైఫ్ మీద క్లారిటీ ఏంటి అని చెప్పేసి. అండ్ విజయ్ దేవరకొండ అన్నప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను, అర్థం చేసుకునే మనస్తత్వం, ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే అతనితో అని చెప్పేసి. అండ్ ఒకనొక సమయంలో ఈ విజయ్ దేవరకొండ తమ్ముడు ఏదో ఫంక్షన్లో ఏదో మాట్లాడుతున్నప్పుడు, రే నువ్వు ఫ్యామిలీరా, మన ఫ్యామిలీరా, ఏంట్రా అలా అంటున్నావు అని చెప్పేసి అతనితో అప్పుడు కూడా అర్థమైపోయింది, అరే మనం ఒకటరా అంటే ఫ్యామిలీ. అండ్ కొన్ని ఫంక్షన్స్కి దాన్ని ఏం చెప్దాం, పండుగలప్పుడు కూడా ఆ ఫ్యామిలీకి వెళ్తుంది. సో ఎక్కడ కూడా నెగిటివ్ అలా కనపడలా, ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేసిందిలా, పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా వస్తూ పోతూ ఉండటం, కలిసి మెలిసి ఉండటం అంతా జరిగింది. సరే కెరీర్లో ద బెస్ట్ నువ్వు చూసావు అమ్మాయి, విజయ్ దేవరకొండ కూడా చూశాడు, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి. అండర్స్టాండింగ్ మీద ఉందాం, హ్యాపీగా ముందుకెళ్దాం. పెళ్ళి తర్వాత సినిమాలు యాజ్ యూజువల్, బట్ సడన్ లిమిట్స్ యాక్టింగ్ పరంగా డ్రెస్సింగ్ సెన్స్ పరంగా మరి పెట్టుకున్నారో లేదో మనకు తెలియదు. సమంత నాగ చైతన్య విషయంలో అటువంటి అడ్డంకులు ఏవో వచ్చినాయి అన్నారు, బట్ బాలీవుడ్లో అటువంటివి ఏమీ ఉండవు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అంతేమో ఇప్పుడు మనం చెప్పుకొచ్చేది ఏంటంటే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక వచ్చేసి మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల పాటు కలిసి ట్రావెల్ చేసి ఎస్ ఇక లైఫ్లో మనం కలిసి బతుకుంటాం అనుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్ళి ఎప్పుడు? ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మంచి లగ్నం ఉన్నట్టుగా అయితే మాఘమాసం తర్వాత లేదా మాఘమాసమో ఇక అప్పుడు పెళ్ళి అన్నట్టు. సో మనకు అందుతున్న సమాచారం రేపు ఫిబ్రవరిలో పెళ్ళి, మేబీ డెస్టినేషన్ వెడ్డింగ్ అని అంటున్నారు. బహుశా ఫారిన్లో ఎక్కడన్నా అనుకోవచ్చు, లేదా మన ఇండియాలో ఏదైనా ప్లేస్ అనుకోవచ్చు. ఇప్పుడైతే సన్నిహితుల సమక్షంలో పెళ్ళి అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. ఇక పెళ్ళి అయిన తర్వాత మేబీ రిసెప్షన్ అనేది గ్రాండ్గా ఇవ్వచ్చేమో, లేదు పెళ్ళి అన్నప్పుడు ఇక్కడే చేసుకుంటే అప్పుడు కూడా గ్రాండ్గా ఇవ్వచ్చు. బట్ నాకైతే మనస్ఫూర్తిగా చాలా సంతోషం అయితే ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం సినీ ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి కెరీర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఒక హీరోయిన్, ఒడిదుడుకులు ఉన్నటువంటి ఒక హీరోని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుంది. అండ్ ఆ హీరో కూడా ఏ మాటకు ఆ మాట స్క్రీన్లో కావచ్చు, బయట కొన్ని మాట్లాడే సందర్భాలు కొంచెం అటు ఇటు ఉన్న విజయ్ దేవరకొండ చాలా మంచిడని తెలిసింది. మనిషి
ఫ్లోలో ఎప్పుడైనా ఏదైనా కొంచెం మాట్లాడి తేడా పడ్డా కానీ మనిషి చాలా మంచోడంట. కష్టపడేవాడికి విలువిస్తాడు, కష్టపడి ఎదిగేవాడికి తన వంతు సాయం చేస్తాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మేబీ మిడిల్ క్లాస్ నుంచే వాళ్ళు ఎదుగున్నారు. ఆ ఇంట్లో వాళ్ళ పద్ధతులు కూడా చూసినట్టయితే ఇద్దరు కూడా విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అనుకుంటా, ఇద్దరు కూడా పద్ధతిగా ఉంటారు. బయట సినిమాల విషయంలో కూడా ఎక్కడైనా డైలాగుల పరంగా వస్తే తప్ప మామూలు కూడా వాళ్ళ మీద ఎటువంటి కాంట్రవర్సీలు ఏమీ లేవు. అండ్ రష్మిక చాలా తెలివిగలది, ధైర్యవంతురాలు, ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. సో ఇటువంటి మూమెంట్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది డ్రామా ఏం కాదు, నార్మలే, రియలే. అండ్ వీళ్ళు విడిపోతారు, వీళ్ళ జాతకాలు ఎంతనే చిల్లరగాళ్ళు ఇంకా ఎవరు రాలా, ఎవరు వచ్చినా వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. మరలా చెప్తాం, శుభం పలికే వారి గురించి మాట్లాడుకుందాం తప్ప అశుభాన్ని పలుకుతూ సెలబ్రిటీ స్టేటస్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ బిల్డప్ ఇచ్చి ఆడైనా మగైనా దూరం పెట్టండి.